చారుమతీదేవి ఏం చేసిందట, వారి దగ్గర వెళ్ళి వరలక్ష్మీదేవి కళలో కనిపించి నాకు ఈ విధంగా చెప్పింది అని చేత మీ ఉద్దేశం ఏమిటి, మీ యొక్క సలహా కూడా వెళ్ళేదట. అమ్మా జనంలో దేవి కళలో కనిపించింది కాబట్టి అప్పుడు అని ఆ పెద్ద బాగుంటే అలా సైకిలు చపట్లతో చెప్పడం దీనికి బాగుంది అనొచ్చుగా. నాట్యము గానము నవజీవనం నాదమే పాదమై నర బృందావనం నీ గానం మృదుమధురం పావనం. రాజాగారి బంగ్లాకి 3 రోజుల నుంచి ఏకబిగిన తిరిగేస్తున్నాడు. మాడు ఇవాళ ఇచ్చుంటావా బహుమానం?
ఈవేళ కాకపోతే ఇంకో 2 రోజుల్లో ఇస్తారు. నువ్వేం మరి అయిపోకు. అది కాదురా, రేపు శివుడి వేషం ఉందిగా. పోనీ నువ్వు బంగ్లాకెళ్ళు, వాడిని మాతో తీసుకెళ్తాం. ఆ శివుడి వేషం కోసమే కదా 3 రోజుల నుంచి మన పడవటింటి ముందు చెట్టు కొమ్మలెక్కి దూకి మరి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది హనుమంతుడి వేషం కాదు, నువ్వు చెట్టు కొమ్మలెక్కి దూకడానికి రారా. నిన్న కృష్ణుడి వేషం వేసి హరిశ్చంద్రుడి పద్యం పాడాడుగా, రేపు శివుడి వేషం వేసి కుప్పగంత లేస్తాడు. ఈడొద్దు బాబో, నోరు మీరే గబ్బిల మొహమా. మూడో కంటికి తెలియకూడని పచ్చి నిజాలు నీతో చెబుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే. అది నీతోనే. ఈ పళ్ళాన్ని బొక్కరిందుకో ఇప్పుడు అర్థమవుతుందంటే వద్దంటే ఈ పట్టి వేషగాడు తన ఆటకి 4 చప్పట్లు కోరుకుంటాడేత బహుమానాలు పట్టుకాంచాలు కాదండి. దయచేసి లోపల పెట్టండి. మా బహుమతి అవుతులే, నా జ్ఞాపకంగా తీసుకో. సరే అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి. అవును, అడగడం మర్చిపోయాను. మీ పంజరాలు ఏమిటండి? ఇవా ఒకప్పుడు జనంతోనూ పనివాళ్లతోనూ నిండి ఉండేది. బయట నుంచి ఎవరైనా వస్తే పనివాళ్ళు వచ్చి ఆ వార్త రాజాలకు అందజేసేవారు. ఇప్పుడు పనిమలు దాసీలు లేరు కాబట్టి ఈ పక్షుల్ని పెంచుతున్నారు మా అన్నయ్య. ఈ వారితే బయట నుంచి ఎవరో పిలిచారని అర్థం అనమాట. అప్పుడు ఆయన బయటకు వస్తారు. బానే ఉంది కానండి, అసలు ఈ బంగ్లాయే ఓ పెద్ద పంజరం, అందులో మీరు ఒంటరి చిలక, మళ్ళీ ఇందులో పక్షులు వాటిని బంధించే పంజరాలున్నా. చూడండి అమ్మగారు, పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు. మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాధలును? వాటికి నాకు స్వేతనిచ్చే కాదు, ఇప్పటికైనా వస్తుందేమో. సరే, ఇప్పుడే వస్తాను. కాదు, రాజు, ఆ పక్షులు ఎప్పుడు విప్పలేదు. ఈ బంగ్లాలు తెగిపోతాయో ఏమో. పట్టుకో రాజు, త్వరగా పట్టుకో. మీరు చెప్పిన ఊళ్ళని తిరిగాను సార్, ఎక్కడా ఆ నక్కలు లేవు సరికదా. సాక్షి ఇచ్చే మనుషులు కూడా ప్రత్యేకని సపోర్ట్ చేస్తున్నారు. What the hell is happening, I say? ఆ ముత్యాలరావు కొడుకులు చాలా తెలివిగా ఉన్న సాక్ష్యాలను మాఫీ చేస్తున్నారు సార్. వీళ్ళేది చందర్, వీళ్ళు ఇంత బలమైన కేసు వాళ్ళ చీటింగ్ వల్ల ఓడిపోకూడదు. సార్, ఏమిటి ముత్యాలరావు గారు చంద్ర గారిని కలవాలంటున్నారు. ఏమయ్యా నువ్వు మాట్లాడేది? ఆ ముత్యాలరావు కొడుకులేదా మన మీద కేసు అవును పెట్టి? సార్, ముత్యాలరావు గారు హాస్పిటల్లో ఉన్నారు. చంద్ర గారిని వెంటనే కలవాలని, లేకుంటే మందులు కూడా తీసుకుని ముండి పట్టు పడుతున్నారు సార్. ఏమిటయ్యా చందర్ ఇది? ఏదేమైనా నేను వెళ్ళను సార్. వాడు చేస్తున్న మోసంలో ఇదో భాగమైనడు. నువ్వు అలా కొట్టిపారే చందర్. నిరాశలో ఉన్న మనకి ఇదేదో కొసమెరుపులా ఉంది. వెళ్ళు, వెంటనే బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నిన్నేమీ మోసం చేయరు, మనకు అన్యాయం జరగదు. ఆ రోజు మీ నాన్నగారి సాయం చేయకపోతే ఇప్పుడు రోడ్ల తినాల్సిన ఈ వెధవ మీపై నీకు వేసి పెడతారా? ఇంతకాలం నన్ను హాస్పిటల్ పడేసి నాకు తెలియకుండా ఇంత పని చేశారు ఆ వెధవలు. వాడు నా కొడుకులని చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. చూడండి లాయర్ గారు, వీరి తరఫున కోర్టుకు వచ్చి నేను సాక్ష్యం చెబుతాను. ఆ ఆది బాబు గారికి దగ్గర చేయండి. పొద్దు పెట్టావేంట్రా ఈ దుకాణం? ఈ రోజైనా రాగారి దర్శనం అయిందా? బహుమానం ఇచ్చారేంట్రా? ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతి ఎప్పుడు చాలా గొప్పగానే ఉంటుంది. ఈసారి ఏమి ఇచ్చారా? చాలా విలువైందిరా, మనిషి వెలకట్లేంది. ఇదిగా నీ పైత్యానికి మేము ఇక్కడ ఉక్కిరి బిక్కిరి చూస్తున్నావు గానీ అదేదో చూపించరా త్వరగా. అది ఎవ్వరికి చూపించను, వివరాలు అడిగినా చెప్పను. బహుమానం అంటే ఏమన్నా చద్దాను అనుకున్నావు ఏంటి? నువ్వు అక్కడే బొక్కేయడానికి మాకు వాటాలు ఉంటాయి. అతిగా పేలకు, అది నా సొంతం అంతే. ఏంట్రా పేలాప నాదా నీదా? అర్థమైందిరా, అర్థమైంది. డబ్బు మొత్తం నువ్వు ఒక్కడివి కొట్టేసి జుత్తు కత్తిరించుకుని రే నీ పథకం అర్థమైందిరా. నిన్ను ఏం చేస్తాను? ఈ జట్టు నుంచి వెలయిస్తావు అంతేనా? ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను.
ఈ రోజు నుంచి నా కాలి కట్టిన ముందు ఆ బహుమానం అక్కడ పెట్టరా. ఆ తర్వాత నువ్వు కాలి గజ్జి కట్టకపోయినా నీ ఒంటి మీద బట్ట కట్టకపోయినా నాకు అభ్యంతరం లేదు. రేయ్, నేను బాగా ఆలోచించేసి నువ్వు ఇలా అనిస్తే కాదు వీడిని అసలు చాలా గొప్పవాడురా. అనాథ వెధవా ఆకటాయిలు ఎరుగుతాడని ఆటపాట నేర్పి జట్లో చేర్చుకున్న నాకు గొప్ప గురుదక్షిణ ఇస్తున్నావురా. చాలా సంతోషంగా ఉందిరా. కడుపులిపోయింది నీ సత్కారానికి. అందరితోనూ మా రాజుగాడికి తిక్కు కోపం తప్ప మనసు మంచి గంధం లాంటిది. బ్రతుకు తెరువు ఒత్తిగా తెలియని సన్నాసి మా పిల్లనిచ్చి వాడిని ఇంటి వాడిని చేయాలని చెప్పి సంబరపడిపోయేవాడినిరా. కానీ ఒరే నాకు ఇప్పుడు అర్థం అవుతోందిరా, నువ్వు పగటి వేషమే కాదురా, ఏ వేషమైనా బాగా రక్తి కట్టించగలవు. వెళ్ళరా, వెళ్ళు. మమ్మల్ని అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపో. రేవులో ఈ పాటికి ఆఖరిలాచి వచ్చి ఉంటుంది. బయలుదేరరా, నీ బహుమతితో బయలుదేరు. నా అని మురిసిపోవటం, అబ్బే కానీ ఆడవటం, ఈ వయసులో సరైన శిక్ష వేసావురా వాడికి. వెళ్ళరా, చీకటిరా, దారిలో పురుగు పుట్లా ఉంటాయిరా. కోకిల రావే, కోకిల రావే, రాణివాసము నీకు ఎందుకో, రెక్క విప్పుకో చుక్కలందుకో, కోకిల రావే. రంగులోకం పిలిచే వేళ, రాగం నీలో పలికే వేళ, విరులా తెరలే తెరచీరావే, విడియో విడిచి నడచీరావే, నా పాటల తోటకు రావే, ఈ పల్లవి పల్లకిలో, నా పాటల తోటకు రావే, ఈ పల్లవి పల్లకిలో, స్వరమై రావే విరి పొదల ఎదలకు, కుక్కు కుక్కు కోకిల రావే.
సూర్యుడు నిన్నే చూడాలంట, చంద్రుడు నీతో ఆడాలంట, బురుజు బిరుదు విడిచిరావే, గడప తలుపు దాటిరావే, నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో, నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో, లయగా రావే ప్రియ హృదయ జతులకు, కుక్కుకు కుక్కుకు కోకిల రావే. నచ్చిగా వేస్తారు ఈ పది అయిపోతాడు బాబు. కానివ్వండి కానివ్వండి. ఇప్పుడు దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తి చేయించావా మున్సబు? ఆ విషయాలు మాట్లాడుతుంటేనే ఇందాక మీరు వచ్చారు. రే తొందరగా కానివ్వండి రా, రేపు రాజావారిని దర్శనానికి పిలిచాం. చెప్పండి. చెప్పాడు నిజం? పచ్చి నిజం అండి. కానీ అమ్మాయి గారు, జాతరలు చీకట్లో జరిగినా అందులో ఎన్ని రంగులుంటాయో తెలుసండి? అవునట, మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. చాలా బాగుంటుందట కదా? బాగుండడమా, బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు అదో చిన్న ప్రపంచం అనుకోండి. పుణ్యం నీడలో పాపం, భక్తి పక్కనే శృంగారం. ఆ చీకట్లో పోటీ పడుతుంటాయండి. ముక్తి, మోక్షం, మోసం, చూదం అన్నీ కలబోసుకున్నదే జాతర. 4 గోడల మధ్య బ్రతికే మీరు ఒక్కసారి ఆ జాతరని జనాన్ని చూస్తే చాలండి. ప్రపంచం అంటే ఏమిటో రేపు నాకు చెప్పడానికి సిద్ధమవుతారు. మరి వెళ్దామా? అమ్మో, ఒక నిజం చెప్పండి. మీ మనసులో ఇప్పుడు 2 రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది, అవునా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికి కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు. మనసుకు నచ్చిన రీతిలో, మనసు నడిపిన పద్ధతిలో అడుగు ముందుకేసి వెళ్ళడం నేరం కాదండి, పాపం అసలే కాదు. కాదంటారా? ఆలోచించండి అమ్మాయి గారు, ఆలోచించండి. ఇంకాసేపట్లో దీపాలు వెళవుతుంది. మరి బయలుదేరుతావా? మరి నన్ను ఎవరైనా చూస్తేనో? జనానికి మీరు బంగ్లాలో ఉంటారని తెలుసు, కానీ ఎలా ఉంటారో తెలియదుగా. అయినా ఈ బట్టలో రావడం మంచిది కాదులేండి. ఈ చీర కట్టుకురండి. రెస్పెక్టెడ్ జస్టిస్, మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని తీసుకురావడానికి సార్ ఒక్కసారి ఇలా వస్తారా? ఆయనేది రాలేదా? కోర్టుకు రావడానికి తయారవుతున్న ముత్యాలరావు గారికి సడన్ గా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన చచ్చిపోయారు. ఆర్డర్ ఆర్డర్. కనుక హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 8వ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది. కాస్త కోటు విప్పోయా, ఊపిరేనా ఆడుతుంది. పర్లేదు గారు, ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకి వెళ్లే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది.
ఓడిపోయిన కేసుకి క్లయింట్ దగ్గర నేను డబ్బు తీసుకొని తిన్నా. అది నా పాలసీ. ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్. తీసుకొచ్చు. బయట వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. బయలుదేరండి. వందేహం మంగళాత్మానం భాస్వంతం యోగ విగ్రహం. మీ తాతగారు అనుకున్నావా? ఇంత అని చూస్తున్నాను, ఎక్కదిరిపోతున్నావా పీతలాగా. నిజంగా మీ తాతగారిదేనని ఆయనకి తెలుసండి. మీరు పద. ప్రతి ఏడు ఈ పాటికి దేవుడికి అర్చన చేయిస్తుండేవారు పెద్దరాజావారు. నిరుడు ఆయన పోయాక చిన్నరాజావారు కూడా బాగానే చేయించారు. కానీ ఈ ఏడే ఇలా జరిగింది. అసలు ఈ బంగ్లాలోనే ఉండటం లేదటండి, ఏవో గొడవల మీద తిరుగుతున్నారట. ఏం గొడవలో ఏం కక్షలో, అసలు ఈ పెద్దోళ్ళతోన గొడవే ఇదండి. ఆ రాజుల్ని ప్రతి ఏడు ఆ దేవుడే రప్పించుకుంటాడట. ఏమిటో ఏడు ఎవరూ రాలేదు. అయ్యరు మనల్ని భార్యాభర్తలను దీవించేశారు తెలుసండి. మరి బయలుదేద్దామా? ఈ ఎర్రగడ్డ డజన్ రూపాయలు బాగుంటుంది కట్టమంటారా? ఈ కూడా కట్టమంటారు. రూపాయలు అలాగే ఉంటారు. ఈ రూపాయన్నారండి ఇవ్వమంటారా బాబు? ఇవ్వమంటారు అది. మరి బయలుదేద్దామా? కొనద్దు, దొంగతనం చేద్దాం. ఇదేం పడిపోతుంది మీకు? దొంగతనం చేసిన జాంకాయలు రుచిగా ఉంటాయట. మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. ఆ గౌరవం ఎవరండి నా ప్రాణాలు తీయడానికి? పోనీ ఆ దొంగతనం అది ఎలా చేయాలో ఏమిటో చెప్పిందా? కాయ చూసారా, కొరికితే తేనెలాగా ఉంటది. కాయ ఏం కాయండి? కాయలాగా ఇస్తాం బాబాయ్, రూపాయి పదండి. పదే మరి దారుణంగా ఉందా? రూపాయిగా పాతికివ్వు. ఎప్పుడన్నా బేరాలు చేసిన మొహాన వెళ్ళమయ్యా కొన్నావు గాని. తీసారా? ఆ దొరకాయండి. పోనీ రూపాయికో 20. బేరం నా మోకంకే చూసి ఆడకుండా నీ కాళ్ళకే చూసి ఆడతావేంటి? చాలా అందగాడేవి కదా, రాత్రి ఎందుకు పగలు చూద్దామని. ఎక్కడ నువ్వు బాలేవాళ్ళు ఉన్నావు. మాట్లాడదామయ్యా సోమరాజు. నా పేరు సోమరాజు కాదు, నసరాజు. మిమ్మల్ని ఎత్తుని సావుబాదేక దేవరాజు అని పేరు పెట్టుకున్నాం. పేరం పేరు చెప్పిన దొంగతనాలకు వస్తారా? రే రే ఆగే. అయ్యో అమ్మాయి నడుం జారిపోయింది. చమ్మక్ చమ్మక్ చింజిన్న చింజిన్న చమ్మక్ చమ్మక్ చిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పెట్టేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై. కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. పచ్చని చెల
పావడగట్టి పచ్చని చేల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవ పాణి కోటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి చాలా దూరం ఇంట్లోంచి పారిపోయి వచ్చానులే. అలాగా అయితే రేపు ఇక్కడే ఉంటావుగా? ఉంటాను. నన్ను తీసుకుపో, తీసుకెళ్ళి రాజు. నన్ను మా బంగ్లాకు వెంటనే తీసుకెళ్ళి రాజు. నన్ను వెంటనే తీసుకెళ్ళి రాజు. నిన్నే చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం. రేపు సాయంత్రానికి వాడి శవం నేను చూడాలి.
రాజు సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు. ఏ వేషంలోనైనా నటరాజ కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టి అలాంటి అనుమల మధ్య ఇమ్మడం లేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు బాబు. వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగానే చచ్చిపోయాడు బాబు. మా చేతులారా మేము పొట్టలు పెట్టుకున్నాం. రాజండి, ఆ శివుడి వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదా? అవును బాబు. అరే కుర్రాడే అనుకుంటా. ఎలా పోయాడో? పౌర్ణమి రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని చాలా రోజులు చెప్పినా వెనకుండా ఈత కొట్టాడంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవం ముప్పై ఆనవాళ్ళు దొరకకుండా ఊటుకొచ్చిందండి. గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదంచు, పర్వాలేదు తీసుకో. పదని నేను వస్తాను. రాజాలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా బాబు. మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ ఈ జన్మలో తాకు బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు. మనకి మిగిలింది పరువు ఒక్కటే చెందాలి. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి పెడుతున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతా కదా.
నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్మున్నమ్మ. నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా. నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా, పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చీమకైనా అపకారం చెయ్యను నేను మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. పలానా రాజుగారు అబ్బాయి బికారే బ్రతుకు భయంతో పొడుచుకు చచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వంగా చేద్దామని ఎవరు చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెలగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం ఈ పని చేస్తాం కదా. చేస్తారన్నయ్యా. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణ పూర్తిగా చెప్పను. భవిష్యత్తు ఏమిటని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకో. గుండె ధైర్యంతో అడుగు ముందుకువే. బ్రతకడానికి నీకు తప్పకుండా మంచిదని కనిపిస్తుంది. మంచిది. రామరామ, దీపపు సమ్మెతో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగింది అనుకుంటాను. మసి పట్టేసిన లాంతరు కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన ఆడ కొడుకులు ఆమెను ఇంకా ఉంచుతారటండి. సడీ చెప్పుడు లేకుండా ఏవో పాలిస్తాం. అంతే అంతే జరిగి ఉంటది పాపం. కనీసం శవాన్ని చుట్టానికి కూడా ఎవరు లేని దిక్కుమాలిన చావు రాజాగారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే. ఏంటమ్మా దూరాన్ని నుంచి చోట ఎలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాన్ని తీయాలి. ఎనీ గుడ్ న్యూస్? చాలా గొప్పవాడివి దేవదాస్. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఇన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను. ఇక ముందు ప్రార్థిస్తాను. నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోని సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్ నిచ్చావు నాకు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏం చేయాలి? రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు చేసావు ఈ పని? ఎంత కాసుపడి చేశావు? నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ నీ ముందు గుమ్మించేదానిగా కాదు. నువ్వేదో పెద్దంచాలతోనే నన్ను రైల్దిపావు. ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది. నువ్వు చల్లని పడగనేవి. ఇంకొక క్షణం కూడా నేరకను వెళ్ళిపోవాలి. నా ఉనికి తెలియని మరో చోటికి వెంటనే సినిమా వ్యాపారం నీతో ముడిపడి ఉంది. పడనింటున్నావుగా. నీ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేనేరా పనిచేసింది. నాకు తెలుసు
నువ్వు నమ్మవు. ఆ రాత్రి ఆవిడ నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చి నేను బొమ్మలా ఆగిపోయింది. అంతా విన్నా నాకు కన్నీళ్ళు ఆగలేదురా. ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటారా నేను. అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏమైందని పదే పదే అడిగాడు. ఇక నా వల్ల కాలేదు, చెప్పేశాను. అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది. కానీ ఆ రాజకీయ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అనుకోలేదురా. ఇట్స్ ఆల్ రైట్. అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా చూద్దాం పద. ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా. అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది. సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు. బీరువా నిండా అన్ని పుస్తకాలు పెట్టుకుని స్టాక్ లేదంటారు ఏంటండి? అవి నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళ పుస్తకాలండి. కావాలంటే ఇప్పుడు డబ్బు కట్టి మరో నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఆ జాతర రోజు ముద్దు పెట్టిన సీన్లెట్ సీను ఇంతకు ముందు ఏ చిత్రంలో నటించారా మేడం? అందాల సినీత నటించిన చిత్రాలు జ్వరంలో మారలగేత మీ జీవిత చరిత్ర చదివి రాజులేని నోటు తీర్చాలని గగన రాజ్యాలను ఏలుతూ విహరించాలని వీళ్ళురుతూ జవాబిస్తావు కదా? ఎవరో స్టూడెంట్ గారు ఈ తలుపు సందులోంచి రాజుగాడు ఆడి చూసి యువరాణి గారు పరవశించిపోయి డాన్స్ చేసేసారు. పదండి పదండి, అక్కడ చూదురు గారు పదండి. రండి, ఈ బంగ్లా ఇప్పుడు ఇలాగే అయిపోయింది కానండి, మా రాజుగాడు ఉండేటప్పుడు తాజ్ మహల్ లా ఉండేదండి. చాలా గొప్పదాని కోకిల, నా ఆఖరి కోరిక తీర్చావు, మన చిత్తంగా దచ్చావు. నా ఆత్మకి ఎంత శాంతిగా ఉందో తెలుసా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికి కానీ మనం కల్పించుకున్న ఆచారాల చిక్కటి వాళ్ళు ఏడుస్తూ చావడానికి కాదు. జాతరలో రాజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావాలి. వంశం పరువు ప్రతిష్టకు అప్పుగా పడిసింది.